అందరికీ నమస్కారం. సూర్యాపేట నియోజకవర్గంలో మళ్ళీ శాసనసభ్యుడిగా మూడోసారి నన్ను గెలిపించిన ప్రజలందరికీ, ఓటర్లందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. సూర్యాపేట అభివృద్ధి కొరకు, సూర్యాపేటలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగించడం కొరకు, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగించాలంటే తప్పకుండా నేను ఉండాలని ఆకాంక్షించి నా గెలుపు కొరకు పట్టుదలతో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన మహిళలు, సోదరిమణులు, నా అక్కలు, చెల్లెలు అందరికీ, యువతరం మిగతా చోట్ల యువతరం అనేక కన్ఫ్యూజన్ల మధ్యన ఉన్న సూర్యాపేట యువతరం నా గెలుపును మీ భుజస్కంధాల మీద వేసుకొని పనిచేసినందుకు, రాత్రి పగలు పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈ గెలుపులో పట్టణంలోని వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నా కొరకు కష్టపడి పనిచేసిన నా న్యాయవాద మిత్రులు, డాక్టర్ సోదరులు, హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది, నా ఆటో మిత్రులు, ఆటో డ్రైవర్ మిత్రులు, ఆటో నగర్ మిత్రులు, అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా హమాలి సంఘాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అనేక వ్యాపార సంఘాలలో, వర్తక సంఘాలలో ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు కొరకు కృషి చేసిండ్రు. పండ్ల వాళ్ళతో సహా, తోపుడు పండ్ల వాళ్ళతో సహా అనేక మంది ప్రజలు మేము ఈ సూర్యాపేటను గెలిపించుకోవాలి, నిలబెట్టుకోవాలి, ఏ పరిస్థితులలో కూడా మళ్ళీ జయశనం గెలిపించుకోవాలి అని చెప్పి తాపత్రయంతో పనిచేసిన చిన్నారులు, ప్రత్యేకించి కళాశాల, పాఠశాల విద్యార్థులు కూడా ఎంతోమంది ప్రేమతోని తప్పకుండా నన్ను నిలబెట్టుకోవాలని, నన్ను మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి తాపత్రయపడ్డవాళ్ళు, ఆరాటపడ్డవాళ్ళు ఎంతోమంది. మరి దీంట్లో జర్నలిస్ట్ మిత్రులు కూడా నా కొరకు సహకరించి తప్పకుండా సూర్యాపేటను 10 ఏళ్ళుగా ఎట్లయితే ప్రశాంతమైన వాతావరణంలో మనం ఒక మంచి నిర్మాణం చేసుకున్నాము, ఒకవైపు సూర్యాపేటను ఆధునీకరణ చేసుకుంటూ, సుందరీకరణ చేసుకుంటూ, గ్రామాలలో నీటి కొరకు మనం చేసిన ప్రయత్నం, గోదావరి జలాన్ని తీసుకొచ్చి మనం సూర్యాపేటను పచ్చగా చేసుకున్న పరిస్థితులు, రైతాంగం, రైతు సోదరులు, రైతు కూలీలు, కార్మికులు, ప్రతి ఒక్కరు కూడా ఇది మనది, ఇది మనం గెలిపించుకోవాలి, జగదీష్ రెడ్డి గెలుపు మనందరి గెలుపు అని చెప్పి భావించి ఎవరెవరైతే పనిచేసిండ్రో మరి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలి. ప్రత్యేకించి ఇందులో వామపక్ష మిత్రులు కూడా పూర్తి స్థాయిలో నా గెలుపు కొరకు ప్రయత్నం చేసి, ఆరాటపడి, తాపత్రయపడి పనిచేసిన వివిధ వామపక్ష పార్టీలకు సంబంధించిన, ప్రజా సంఘాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా, వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దళిత సంఘాల మిత్రులు కూడా అనేక రకాలుగా దళిత సంఘాలుగా పనిచేస్తున్న వారందరూ కూడా నా గెలుపు కొరకు బాధపడరు, ఆరాటపడరు, ప్రయత్నం చేసిండ్రు, సహకరించిండ్రు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనేక వృత్తి సంఘాలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సహా ప్రతి ఒక్కరు ఈ సంఘం ఆ సంఘం అనకుండా ప్రతి సంఘం కూడా మరి తప్పకుండా జగదీశన్ ఉండాలి అని చెప్పి బలంగా కోరుకున్నారు. మరి నా గెలుపులో గత 2 సార్లు ఏదైతే పూర్తిగా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఇచ్చిండ్రో మా సూర్యాపేట అక్కా చెల్లెళ్ళు, మరి మొన్న కూడా ఆలస్యమైనప్పటికీ, రాత్రి అయినప్పటికీ కూడా లైన్లలో ఓపిగా నిలబడి తప్పకుండా మేము గెలిపించి తీరాలి, మా ఓటు వెయ్యాలి అని చెప్పి మరి ఓట్లో పాల్గొని నన్ను మళ్ళీ నిలబెట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సహకారం ఇదే విధంగా ఉండాలని, ఇప్పుడు మారిన పరిస్థితులలో నేను మంత్రిగా లేకున్నా తప్పకుండా శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే రాబోతున్న ప్రభుత్వం, వారు ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చి అనేక హామీలు ఇచ్చి వచ్చిండ్రో తప్పకుండా ఆ హామీలను నెరవేర్చేటట్టు సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మనందరి తరఫున పోరాటం చేయడానికి నేను నా శాయశక్తులు కృషి చేస్తా. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఎట్లయితే పనిచేసినో రాత్రి పగలు, గత 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశంతో, కేసీఆర్ గారు నాకు ఇచ్చిన దీవెనలతో మంత్రిగా
ఎట్లయితే సూర్యాపేట అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి ఎట్లయితే కృషి చేసిందో దానికంటే ఇంకా మరింత పట్టుదలతోని ఇవాళ ప్రజల హక్కుల్ని సాధించడానికి, తెలంగాణ హక్కుల్ని నిలబెట్టడానికి, వారు ఇచ్చిన మాటల్ని నిలబెట్టి పనిచేయించిన కొరకు తప్పకుండా ప్రజలందరి తరఫున పోరాటం చేస్తా. సూర్యాపేట చైతన్యాన్ని నిలబెడుతూ, తెలంగాణ అంటేనే సూర్యాపేటని, చైతన్యానికి ప్రతీక సూర్యాపేట అని చెప్పి గత 100 సంవత్సరాలుగా ఏదైతే మనకు పేరుందో మరి ఆ పేరును నిలబెట్టడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీ అందరి తరఫున అనేక మంది ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల కాముకులు ప్రతి ఒక్కరు కూడా నా పైన పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మీ అందరి తరఫున పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే.